కడప రెడ్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీకాకుళం పిఎస్ కాలనీలో కళింగ కోమిటి సంఘం ఆత్మీయ సమావేశానికి ధర్మాన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కడప రెడ్లపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్ళిపోతాయన్నారు. నేను సుబ్బారెడ్డిలో ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు. నీవెవరిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీస్ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పార్టీయా గట్టి నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు? అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటాను. అది నేను అవమానంగా భావిస్తాను. అందరికి ఎందుకు ఇచ్చేస్తున్నారు అక్కడి నుంచి? అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చింది? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేదు, అక్కడికి వెళ్ళిపోతారు. వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది? వదిలేస్తే అయిపోతుంది. రౌడీలు మయం అయిపోతుంది. ఎవరో వెళ్ళరు. మనలున్నోళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకోటి ఎక్కడో ఉంటాడు. ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా పాడైపోయినాయంటే మిగతా దగ్గర ఇవే. అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇవి కూడా అవసరం. సదుపాయాలు అవసరం. ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు? ఆ పంచన బ్రతుకుతున్నారు. బాధ్యత లేకుండా వచ్చినాడు. అవేలా పైసా పరకు కోసం ఏదో ఒక పని చేస్తే తప్పుదారికి వెళ్ళిపోతుంది.